హాయ్ హలో అండి, స్మార్ట్ మ్యాగీ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు వీడియో వచ్చేసి జుట్టు సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి కదండి. దాని గురించి నేను రోజ్మెరీ వాటర్ని తయారు చేస్తున్నాను. దాని గురించి నేను రోజ్మెరీ లీవ్స్ తీసుకున్నానండి. ఇది 100 రూపీస్ పడింది అమెజాన్లో, లేదంటే ఫ్లిప్కార్ట్లో, లేదంటే మీషోలో కూడా వస్తుంది. 100 రూపీస్ పడుతుంది. ఒకవేళ ఇది మనం బాటిల్లో తీసుకోవాలనుకున్న రోజ్మెరీ వాటర్ని 200 పడుతుంది ఒక బాటిలే. అది వారమే వస్తుంది. అందుకని చెప్పి నేను లీవ్స్ తీసుకుని దీన్ని వాటర్గా కాసుకుంటే ఒక 3 మంత్స్ అయినా వస్తుంది. అందుకని ఇలా తీసుకున్నాను. చూసారు కదా, దీన్ని ఒక ప్లేట్లో వేస్తున్నాను. ఇలా ప్లేట్లో వేసుకుని చూపిస్తే దగ్గరగా చూసేయండి ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది రోజ్మెరీ అనేది. ఒకవేళ పచ్చిది కూడా చాలామంది పెంచుకుంటూ ఉంటారు. అలా కూడా వాటర్ వేసుకుని కాసుకుంటే మనకి చాలా రోజులు అనేవి వచ్చేస్తుంది. ఇలాగా 4-5 సార్లు కాసుకున్నాం అనుకోండి, మనకి జుట్టు అనేది మంచి గ్రో అవుతుంది. బేబీ హెయిర్ అనేది తయారవుతుంది. ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుని దీంట్లోకి ఒక 3 గ్లాసులు వాటర్ పోసుకున్నానండి. 3 గ్లాసుల వాటర్కి ఒక 3 టేబుల్ స్పూన్ రోజ్మెరీ అయితే సరిపోతుంది. చాలానే వస్తుందండి మనకి. ఒక టేబుల్ స్పూన్ కాసుకున్నాం అనుకోండి, ఒక 1 వీక్ వచ్చేస్తుంది. అలాగా మొత్తం అంతా మనకి 3 మంత్స్ అలా వస్తుందండి. నేను ఇది ఎక్కువగానే కాసానండి, 4 మెంబర్స్ కానీ కాసాను. ఇలా మొత్తం మరిగించుకున్న తర్వాత దీంట్లో ఉండే రసం అంతా దిగి వాటర్లోకి మంచిగా హెయిర్ కుదుళ్ళకి పట్టించామనుకోండి, హెయిర్ అనేది బేబీ హెయిర్ బాగా వస్తుంది. నేను ఒకసారి రిజల్ట్ చూసిన తర్వాతనే మీకు వీడియో పెడుతున్నాను. ఇది చేసి చాలా రోజులు కూడా అయ్యిందండి, ఇప్పుడు పెడుతున్నాను అంతే. చూసారుగా, కొద్దిగా ఒక చిన్న టీ స్పూన్స్తో మెంతులు కూడా వేసుకున్నానండి. ఎక్కువగానే ఏమీ వేసుకోలేదు. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. చాలామందికి మెంతులు కూడా తలకు పడవండి. ఒక్కొక్కరికి చాలా వరకు కూడా మెంతులు అనేవి చాలా ఉపయోగం. ఇలా వేసుకోవడం వల్ల మంచిదే జరుగుతుంది. కొద్దిగా మరిగిన తర్వాత కలర్ చూసారా ఎలా చేంజ్ అయిందో. రోజ్మెరీ అనేది ఇలా రసం అంతా దిగి మంచిగా అవుతుందండి. దీన్ని ఒక 40 మినిట్స్ 30 మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుందండి. మీడియం మీద పెట్టుకుని, లేదంటే సిమ్లో అయితే ఒక 50 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇలా మొత్తం రోజ్మెరీ అంతా బాగా కిందకి వెళ్ళిపోతుందండి. మెంతులు రోజ్మెరీ అనేది కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక 10 మినిట్స్ అలాగా చల్లార్చుకోవాలండి. చల్లారిన తర్వాతనే మనం ప్లాస్టిక్ బాటిల్లోకి వేసుకోవాలి. వెంటనే వేస్తే కరిగిపోతుంది కదా. అందుకని నేను ఈ మొత్తం రోజ్మెరీ మెంతులు అనేవి మొత్తం వడగట్టేసుకుని ఒకసారి ఇలా చూసారు కదా కలిపేసుకుని వడగట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే ఈ చెత్తతోటి మనం వేసుకోలేం కదా, అందుకని చెప్పి స్ప్రే బాటిల్లో వేసుకుంటాను. అందుకని నేను ఇలా వడగట్టేసుకుని, చిన్న స్ప్రే బాటిల్ అండి, చూపిస్తాను మీకు, చూసేయండి. చూసారు కదా, ఇలా మనకి చెత్త అంతా వచ్చేస్తుంది. కలర్ కూడా చూసారు కదా, మంచి బ్రౌన్ కలర్లో వచ్చింది. దీన్ని మనం ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్లోకి వేసేసుకుందాము. చూసారు కదా, ఇటువంటి స్ప్రే బాటిల్ మనకి అవైలబుల్ ఉంటాయండి. ఒక 15 రూపీస్ అలా ఉంటాయి, 20 రూపీస్ కానీ. ఎన్నాళ్ళ 10 రూపీస్ ఉండేది, ఇప్పుడు 15 రూపీస్ అయ్యింది. దీంట్లో వేసేసుకుంటే మనకి ఒక 2 బాటిల్స్ వచ్చిందండి. నాకు దగ్గరగా ఒక 20 డేస్ వచ్చేసింది. చూసారు కదా, ఇలాగ మనం చేసుకోవడం వల్ల మనం మనీ అనేది చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మా అమ్మాయి హెయిర్కి స్ప్రే చేసి కూడా చూపిస్తాను. చూసారు కదా, ఇలా స్ప్రే చేసుకుంటే మనకి కుదుళ్ళకి బాగా పట్టించుకుని ఒక 2-3 నిమిషాలు మర్దన చేసుకుంటే సరిపోతుందండి. బాగా పడుతుంది కుదుళ్ళకి. మా అమ్మాయి హెయిర్ అనేది ఫ్రంట్ వచ్చేసి చాలా ఖాళీగా ఉంటుందండి. స్మూత్ హెయిర్ అనమాట, బాగా సాఫ్ట్ హెయిర్. దాని గురించి అని ఖాళీగా కనిపిస్తుంది ఎంత హెయిర్ ఉన్నా. అందుకని నేను ఇది చిన్నగా బేబీ హెయిర్ అయినా తయారైతే బాగుంటుంది కదా, ఖాళీ ఉండదు. అందుకని నేను ఇది స్ప్రే చేసి చూసానండి. వారం రోజుల్లో రిజల్ట్ బాగుంది. అందుకని మీకు వీడియో పెడుతున్నాను. నేను కూడా ఒక వీడియో చూసే చేశానండి, బాగా పనిచేసింది. అందుకని మీకు కూడా షేర్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మనం ఒక 10-15 నిమిషాలు ఉంచుకుంటే అండి ఆరిపోతుంది. మనం ఇంకా తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఇదే రోజ్మెరీ తోటి ఆయిల్ కూడా తయారు చేసుకోవచ్చు అండి. అది కావాల్సిన అది కూడా పెట్టుకోవచ్చు. అందుకని చెప్పి నేను ఆ వీడియో కూడా ఒకసారి షేర్ చేస్తాను, మీకు అందుబాటులో పెడతానండి. ఇటువంటి వీడియోలు మనకి చాలానే ఛానల్లో ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి విజిట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.